క్రమబద్ధమైన మరియు పొందికైన మార్పుల ప్రగతిశీల శ్రేణిని సూచిస్తుందని తెలిపిన మనోవిజ్ఞానవేత్త ఎవరు? ఎలిజబెత్ హెర్లాక్. పిల్లలు ఆటలు వారి పూర్వీకుల చారిత్రక పరిణామ క్రమాన్ని పునరావృతం చేస్తాయని వివరించే పునరావృత ఆట సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? జి. స్టాన్లీ హాల్. యూరీ బ్రోన్ఫెన్బెర్నర్ పర్యావరణ సిద్ధాంతం ప్రకారం ఒక శిశువు యొక్క ఇల్లు మరియు పాఠశాల లేదా ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మధ్య జరిగే పరస్పర సంబంధాలను ఏ వ్యవస్థ సూచిస్తుంది? మెసోసిస్టమ్. పియాజే జ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఒక వస్తువు యొక్క బాహ్య రూపం మారినప్పటికీ దాని ద్రవ్యరాశి లేదా పరిమాణం మారదు అని గ్రహించే భద్రతా భావన ఏ దశలో ఏర్పడుతుంది? మూర్త ప్రచాలక దశ. ఒక శిశువు తన సొంత ఆలోచనలను మరియు ప్రవర్తనను నియంత్రించుకోవడానికి లేదా నిర్దేశించుకోవడానికి తనలో తాను గట్టిగా మాట్లాడుకునే స్వీయ సంభాషణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన సిద్ధాంతకర్త ఎవరు? లెవ్ వైగోట్స్కీ. సమాజం అంగీకరించని అవాంఛనీయ లేదా దూకుడు కోరికలను సమాజం ఆమోదించే కళలు, సాహిత్యం లేదా క్రీడల వంటి సృజనాత్మక మార్గాల్లోకి మళ్లించడాన్ని ఏ రక్షక తంత్రం అంటారు? ఉదాత్తీకరణము. ఒక వ్యక్తి తన ఆత్మగౌరవాన్ని పెంచుకోవడానికి లేదా వైఫల్యాల భయాన్ని అధిగమించడానికి ఒక ప్రముఖ వ్యక్తి లేదా సంస్థతో తనను తాను ముడిపెట్టుకొని వారిలా ప్రవర్తించడాన్ని ఏమంటారు? తాదాత్మీకరణము. స్కిన్నర్ ప్రవర్తనవాద సిద్ధాంతం ప్రకారం ఒక జీవిలో ఆశించిన క్లిష్టమైన ప్రవర్తనను పెంపొందించడానికి ఆ లక్ష్యానికి దగ్గరగా ఉండే ప్రతి చిన్న సరైన ప్రవర్తనను వరుసగా పునర్బలనం చేయడాన్ని ఏమంటారు? రూపకల్పన. ఒక నిర్దిష్ట పనిని నేను విజయవంతంగా పూర్తి చేయగలను అని తన సొంత సామర్థ్యాలపై ఒక వ్యక్తికి ఉండే నమ్మకాన్ని ఆల్బర్ట్ బండూరా ఏ పేరుతో పిలిచారు? స్వీయ సామర్థ్యము. ఒక వ్యక్తి కష్టమైన పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి, అత్యున్నత ప్రమాణాలను సాధించడానికి మరియు పోటీలో విజయం సాధించడానికి చూపే బలమైన తపనను వివరించే సాధన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? డేవిడ్ మెక్క్లెలాండ్. ఒక వ్యక్తి రెండు భిన్నమైన నమ్మకాలు లేదా అతని నమ్మకానికి మరియు చేసే ప్రవర్తనకు మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు కలిగే మానసిక అసౌకర్యాన్ని ఏమంటారు? జ్ఞానాత్మక విసంగతి. అనుభవపూర్వక అభ్యసన చక్రములో భాగంగా కాంక్రీట్ అనుభవము, పరిశీలన, అమూర్త భావన మరియు క్రియాశీల ప్రయోగాలు అనే 4 దశలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? డేవిడ్ కోల్బ్. విమాన పైలట్లు, శిల్పులు, చిత్రకారులు మరియు నావికులలో త్రిమితీయ ప్రపంచాన్ని మనసులో ఖచ్చితంగా దృశ్యరూపంలో ఊహించుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ ఏది? దృశ్యస్థాన ప్రజ్ఞ. ఒక వ్యక్తి తన సొంత భావాలు, బలహీనతలు, ప్రేరణలు మరియు కోరికలను స్పష్టంగా అర్థం చేసుకొని తన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవడానికి దోహదపడే ప్రజ్ఞ ఏది? వ్యక్తిగత అంతర్గత ప్రజ్ఞ. ప్రజ్ఞ అనేది పరస్పర సంబంధం లేని 7 స్వతంత్ర ప్రాథమిక మానసిక సామర్థ్యాల సమూహము అని వివరించిన మనోవిజ్ఞానవేత్త ఎవరు? లూయిస్ థర్స్టన్.
వ్యక్తిత్వ అధ్యయనంలో లక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి వ్యక్తిత్వ లక్షణాలను ప్రధాన, కేంద్ర మరియు గౌణ లక్షణాలుగా వర్గీకరించినది ఎవరు? గోర్డాన్ ఆల్పోర్ట్. మానవుల ప్రవర్తన అంతర్గత లైంగిక శక్తుల కంటే సామాజిక శక్తులు మరియు న్యూనతాభావాన్ని అధిగమించే ప్రయత్నాల ద్వారా ప్రభావితమవుతుందని తెలిపే వ్యక్తిగత మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఎవరు స్థాపించారు? ఆల్ఫ్రెడ్ అడ్లర్. హెర్బర్ట్ సాంప్రదాయ పాఠ్యప్రణాళిక సోపానాల ప్రకారం విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని కొత్త పాఠ్యాంశంతో అనుసంధానించే మూడవ సోపానము ఏది? సంసర్గము. లోరిన్ ఆండర్సన్ మరియు డేవిడ్ క్రాత్వోల్ సవరించిన బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ప్రకారం జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత సోపానము ఏది? సృష్టించడం. సూక్ష్మ బోధనలో బోధించిన పాఠ్యాంశంలోని ముఖ్య విషయాలను క్రమబద్ధంగా ముగించి విద్యార్థులకు ఆ అంశంపై స్పష్టమైన సమగ్ర అవగాహన కల్పించే ప్రక్రియను ఏ నైపుణ్యం అంటారు? పాఠ ముగింపు నైపుణ్యం. భారతదేశంలో డిజిటల్ విప్లవంలో భాగంగా దేశంలోని విద్యార్థులందరికీ ఉచితంగా ఆన్లైన్ ద్వారా ఉన్నత విద్యా కోర్సులను అందించే ప్రభుత్వ అధికారిక వెబ్ పోర్టల్ ఏది? స్వయం. సృజనాత్మకతలో ఒక సమస్యకు పాత పద్ధతుల్లో కాకుండా విభిన్న కోణాల నుండి ఆలోచించి ఆలోచనలలో మార్పులు లేదా వశ్యతను ప్రదర్శించే లక్షణాన్ని ఏమంటారు? వశ్యత. ఒక నిర్దిష్ట సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి ఆటంకం లేకుండా చాలా వేగంగా అనేక రకాల ఆలోచనలను లేదా పరిష్కారాలను రాబట్టే సృజనాత్మక లక్షణాన్ని ఏమంటారు? ధారాళత. తరగతి గదిలో ఒక విద్యార్థి ఎక్కువ సమయం పాటు ఏకాగ్రతను నిలపలేకపోవడానికి కారణమయ్యే అంతర్గత శారీరక లేదా మానసిక అడ్డంకి ఏది? అలసట. ఒక విద్యార్థి తన కుటుంబ సమస్యలు, స్నేహితులతో వివాదాలు లేదా అంతర్గత ఉద్వేగపరమైన ఆందోళనలను పరిష్కరించుకోవడానికి అందించే నిర్దిష్ట సహాయాన్ని ఏమంటారు? వ్యక్తిగత మార్గదర్శకత్వం. విలువల ఆధారిత విద్యాబోధనలో భాగంగా ఒక వ్యక్తి జీవితంలో పాటించాల్సిన ఖచ్చితమైన నిజాయితీ, ధర్మము మరియు సత్యశీలము వంటి లక్షణాలు ఏ విలువల పరిధిలోకి వస్తాయి? నైతిక విలువలు. మహాత్మా గాంధీ గారు 1937లో వార్ధా విద్యా ప్రణాళిక ద్వారా ప్రతిపాదించిన మాతృభాషలో హస్తకళల ఆధారంగా సాగే ప్రాథమిక విద్యా విధానాన్ని ఏమని పిలుస్తారు? నయీ తాలీం. కార్యసాధక నిబంధనలో ఒక విద్యార్థి యొక్క మంచి ప్రవర్తనను పెంపొందించడానికి అతని చుట్టూ ఉన్న అసౌకర్య లేదా బాధాకరమైన ఉద్దీపనను తొలగించడానికి ఏమంటారు? ప్రతికూల పునర్బలనము. పియాజే సిద్ధాంతం ప్రకారం ఒక శిశువు కొత్తగా చూసిన వస్తువును లేదా అనుభవాన్ని తన మెదడులో ఇప్పటికే ఉన్న పాత స్కీమా ఆధారంగానే అర్థం చేసుకోవడాన్ని ఏమంటారు? సాదృశ్యీకరణము. ఒక శిశువు కొత్త అనుభవాలను అర్థం చేసుకోవడానికి తన మెదడులో ఉన్న పాత ఆలోచన విధానాలు లేదా స్కీమాలలో మార్పులు చేసుకునే ప్రక్రియను ఏమని పిలుస్తారు? అనుగుణ్యత. తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా భయాందోళనలకు గురైన పెద్ద వయసు గల వ్యక్తి తన ప్రస్తుత వయసుకు తగని విధంగా పసిపిల్లాడిలా ఏడవడము లేదా వేలు చప్పరించడము ఏ రకమైన రక్షక తంత్రము? ప్రతిగమనము. ఒక నిర్దిష్ట విద్యా కోర్సు లేదా శిక్షణలో ప్రవేశించే ముందు ఆ రంగంలో విద్యార్థి భవిష్యత్తులో సాధించబోయే విజయాన్ని లేదా ప్రతిభను ముందే అంచనా వేయడానికి నిర్వహించే పరీక్ష ఏది?
భవిష్యత్ ప్రగతి సూచక పరీక్ష. భాషా జ్ఞానంలోని అక్షరాస్యులు కాని వారికి లేదా మాటలు రాని మూగ పిల్లలకు వారి మేధస్సును కొలవడానికి ఏ రకమైన ప్రజ్ఞా పరీక్షలు అత్యంత అనువైనవి? అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు. భారతదేశంలో ప్రాథమిక విద్యారంగంలో ఉన్న తీవ్రమైన వృధా మరియు నిలిచిపోవడం సమస్యలను మొదటగా గుర్తించి నివేదిక సమర్పించిన కమిటీ ఏది? హార్టాగ్ కమిటీ. సమ్మిళిత విద్యా విధానంలో శారీరక లేదా మానసిక వైకల్యం గల ఏ ఒక్క బిడ్డకు పాఠశాలల్లో ప్రవేశాన్ని నిరాకరించకూడదని స్పష్టం చేసే ప్రధాన సూత్రము ఏది? శూన్య తిరస్కరణ విధానము. గణిత బోధనలో వివిధ సూత్రాలు, సమీకరణాలు మరియు సిద్ధాంతాలను వివరించడానికి ఉపయోగించే గణితం యొక్క సొంత భాష ఏ రూపంలో ఉంటుంది? సంకేతాల రూపం. సైన్స్ ల్యాబ్లో లభించని ఖరీదైన పరికరాలకు బదులుగా ఉపాధ్యాయుడు స్థానికంగా లభించే తక్కువ ఖర్చు వనరులతో స్వయంగా తయారు చేసే ప్రత్యామ్నాయ ప్రయోగ సాధనాలను ఏమంటారు? తయారీ ఉపకరణాలు. సైన్స్ బోధనలో విద్యార్థి కేవలం వినడమే కాకుండా తానే స్వయంగా ప్రశ్నిస్తూ, పరిశోధిస్తూ జ్ఞానాన్ని సేకరించే అత్యంత క్రియాశీలక పద్ధతిని ఏమంటారు? పరిశోధనాత్మక పద్ధతి. ఒక భాషలోని వివిధ పదాల మధ్య అర్థభేదాన్ని సూచించే అత్యంత కనిష్ట మరియు విలక్షణమైన ధ్వని ప్రమాణాన్ని ఏమంటారు? ఫోనీమ్. ప్రాథమిక పాఠశాల పిల్లలలో కనీస అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక నిపుణ్ భారత్ మిషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 2021. ప్రసిద్ధ విద్యావేత్త పెస్టాలజీ ప్రతిపాదించిన 3H బోధనా సూత్రంలో హార్ట్ అనేది ఉపాధ్యాయుడు విద్యార్థిలోని ఏ రంగాన్ని వికాసం చేయడానికి సూచిస్తుంది? భావావేశ రంగం. ఒకే ప్రధాన అంశము లేదా సమస్యకు సంబంధించి విభిన్న కోణాలను లేదా పరిష్కారాలను నిపుణులు వరుసగా ప్రసంగాల రూపంలో సభికులకు వివరించే పద్ధతిని ఏమంటారు? సింపోజియం. తరగతి గదిలో ఒక క్లిష్టమైన సమస్యను ఇచ్చినప్పుడు విద్యార్థులపై ఎటువంటి ఆంక్షలు లేకుండా సాధ్యమైనంత ఎక్కువ సృజనాత్మక ఆలోచనలను వేగంగా సేకరించడానికి ఉపాధ్యాయుడు వాడే పద్ధతి ఏది? మేధోమథనము. తరగతి గదిలో కొందరు పిల్లలు ఒకే చోట స్థిరంగా కూర్చోలేకపోవడం, అతి చంచలత్వం మరియు తీవ్రమైన ఏకాగ్రత లోపాన్ని ప్రదర్శించే అభ్యసన వైకల్యం ADHD పూర్తి రూపము ఏమిటి? అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం కేవలం పురుషుల న్యాయ దృక్పథాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుందని విమర్శిస్తూ మహిళల నైతిక వికాసానికి కేర్ ఎథిక్స్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? కరోల్ గిల్లిగన్. ఒకే జాతికి చెందిన పూర్వీకుల నుండి వారసత్వంగా సంక్రమించిన చారిత్రక జ్ఞాపకాలు, పురాణ నమూనాలు మరియు భయాలను కలిగి ఉండే మనసు యొక్క విభాగాన్ని కార్ల్ జుంగ్ ఏమని పిలిచారు? సమిష్టి అచేతనము. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస సిద్ధాంతంలో లింగదశలో బాలురు తమ తల్లి పట్ల ప్రదర్శించే లైంగిక ఆకర్షణ మరియు తండ్రి పట్ల ఉండే అసూయ భావనను ఏమంటారు? ఈడిపస్ కాంప్లెక్స్. అభ్యసన వక్రరేఖలో ప్రగతి తాత్కాలికంగా ఆగిపోయినట్లు కనిపించే నిలకడగా ఉండే సమతల భాగాన్ని ఏమంటారు? పీఠభూమి దశ. సమాజంలో ఉన్న కృత్రిమ కట్టుబాట్లను వదిలి ప్రకృతి ఒడిలోనే బాలల సహజ శారీరక మరియు మానసిక వికాసానికి ప్రాధాన్యతనిచ్చే విద్యను అందించాలి
అని వాదించిన విద్యావేత్త ఎవరు? జీన్ జాక్వెస్ రూసో. విద్యార్థి కేవలం పరీక్షల్లో మార్కుల కోసం కాకుండా సవాలుతో కూడిన పనులను సాధించడంలో ఉండే ఆనందం కోసం కష్టపడి చదవడాన్ని ఏ ప్రేరణ అంటారు? సాధనా ప్రేరణ.